బుద్ధుందా? ఎందుకేమైంది? సినిమా టికెట్కి ఎక్కువ అనుకుంటే పాప్కార్న్కి 450 రూపాయలా? ఇప్పుడు అన్ని మల్టీప్లెక్సెస్లో అలాగే ఉందిగా మరి. అవసరం లేదు, వారం ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్లీజ్ నానా. నిన్న నువ్వు రైతు బజార్ నుంచి వెజిటేబుల్స్ తీసుకొచ్చావు కదా? అవును. ఒక ఫుల్ స్వీట్ కార్న్ ఎంతరా? 20 రూపీస్. ఒక స్వీట్ కార్న్ ఒలిచి ఎండబెడితే గుప్పడనే గింజలు వస్తాయి కదా? ఆ గుప్పడి గింజల్ని కుక్కర్లో ఆయిల్ వేసి గ్యాస్ స్టవ్ మీద వేస్తే పాప్కార్న్ తయారవుతాయి. ఇలా మీకు ఎన్నోసార్లు అమ్మ చేసి ఇచ్చింది కదా. మరి అదే 20 రూపాయల స్వీట్ కార్న్ గింజలు, 5 రూపాయల ఆయిల్, 5 రూపాయల గ్యాస్, అంటే ఓ 30 రూపాయల ఖర్చుతో తయారు చేసే పాప్కార్న్ని 450 రూపాయలు పెట్టుకుంటున్నారా? ఆ 450తో ఇంట్లో వండుకుంటే ఫ్యామిలీ మొత్తం కడుపు నిండా తినొచ్చు. మల్టీప్లెక్స్ వాడు ఎంతకైనా అమ్ముతాడు, కానీ వాళ్ళ అమ్మే ఐటెం అంత పెట్టి కొనొచ్చా, దాని వర్త్ అంత ఉందా అనే ఆలోచన మీకు లేకపోవడం మూర్ఖత్వం రా. మరి వేరే ఆప్షన్ ఏముందానా? వాళ్ళు అలా రేట్స్ పెంచుకుంటూ పోతుంటాయి. అవును, మరి వాడిని పీక మీద కత్తి పెట్టి మరి కొనమంటున్నాడు. కొంతమందికి ఎక్కువ శాలరీస్ వస్తున్నాయని వెనుక ముందు ఆలోచించకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పనికి సామాన్యుడు సఫర్ అవుతున్నాడు. రేపు మాపు రిసెషన్ అని ఏదైనా వచ్చి జాబ్ బీకేస్తే అప్పుడు తలలు పట్టుకొని కూర్చుంటారు. ఆ జాగ్రత్తతో ఇప్పుడే తీసుకుని కొంచెం డబ్బులు సేవ్ చేసుకుంటే రిసెషన్ టైంలో ఆ సేవ్ చేసిన డబ్బులు హెల్ప్ అవుతాయి కదా. అయినా ఈ మల్టీప్లెక్సెస్లో, షాపింగ్ మాల్స్లో అమ్మే చాలా మటుకు ఫుడ్ అంతా అన్హెల్తీనే. నోరు తిరగని పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి అమ్మేస్తుంటే మీరు లొట్లేసుకొని కొని తినేస్తున్నారు. స్నాక్స్కి ఖర్చయ్యే డబ్బులతో అమ్మతో ఇంట్లో వండించుకొని తిని సినిమాకి వెళ్ళండి. అమ్మ చేతి వంట కంటే హెల్తీ ఫుడ్ బయట ఎక్కడ దొరుకుతుందిరా? కొంచెం బ్రెయిన్ వాడండి. ఇప్పటికైనా దేనికి ఎంత వర్తుందో తెలుసుకోండి. మార్పు మనతోనే మొదలవ్వాలి. మల్టీప్లెక్స్లో సినిమాకి వెళ్ళే జనాలు ఒక 2 రోజులు పాప్కార్న్ కౌంటర్ లేదా ఫుడ్ కౌంటర్ వైపు వెళ్ళకుంటే చాలు. ఫుడ్ బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు షేక్ అయిపోతాడు. ఆటోమేటిక్గా ప్రైసెస్ తగ్గిస్తాడు. ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రశాంతంగా సినిమా చూసి ఇంటికెళ్లేలాగా చేయాలంటే అంతా మన చేతిలోనే ఉందిరా. ఆలోచించండి.